ఇల్లు ఎక్కడో తెలుసా, ఇల్లు ఎక్కడో తెలుసా, ఇల్లు ఎక్కడో తెలుసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానము నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానము నీవు స్త్రీలు పట్టేవు మనసా, స్త్రీలు పట్టేవు మనసా. అస్థిరములు పైన గస్తీలు నీకేలా, అస్థిరములు పైన గస్తీలు నీకేలా. వాస్తవం ఆలోచించు మనసా, వాస్తవం ఆలోచించు మనసా, వాస్తవం ఆలోచించు మనసా, వాస్తవం ఆలోచించు మనసా. మనసా ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోనవారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోనవారు మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా. ఎందుకు ఆపానంటే ఆ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఒక సరదా, ఒక బంధం, ఒక అనుబంధం అన్నీ ఉంటాయి. అదే ప్రాణం పోయిన తర్వాత ఎక్కడ లేని కన్నీళ్ళు, దుఃఖం, బాధ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ చనిపోయినటువంటి వారిని చూస్తే ఎక్కడ లేని కన్నీరు, దుఃఖం ఎక్కడ తెచ్చుకొని వస్తుంటారు. ఏమిటో ఇదంతా కూడా భగవంతుడి తాలూకు సృష్టిలో మనమంతా కూడా పావులు లాంటి. ఆయన ఎలా కదిలిస్తే, ఎలా ఆడిస్తే మనం అలా ఆడాల్సిందే. అందుకని ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు. ఇల్లు ఎక్కడో తెలుసా, ఇల్లు ఎక్కడో తెలుసా, ఇల్లు ఎక్కడో తెలుసా, ఇల్లు ఎక్కడో తెలుసా.
పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ, పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ, విర్రవీగకు విర్రి మనసా, విర్రవీగకు విర్రి మనసా. మా గురువు గారు నాకు అప్పుడు ఒక సమయంలో ఒక మాట చెప్పారు, నాయనా అందరూ కూడా పోవాల్సిందే, ఎవరు కూడా ఇక్కడ ఉండేదంటూ లేదు, ఇది మంద కాదు, భగవంతుడు ఆధీనంలో మనం ఉన్నాం. ఈరోజు రేపు ఇప్పుడో అక్కడో ఎక్కడో ఇప్పుడు ఎప్పుడో ఒక రోజు అనేది కనుమోయక తప్పదు. అందుకని బాధించవలసిన పనే లేదు, బాధపడాల్సిన పని లేదు. వెళ్ళేవారు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ ఎవరు వస్తుంటారు, మళ్ళీ పిల్లి గారడిలో దారిలో, తల్లి తండ్రి చేసే పాపం పుణ్యం కోరులు. వెళ్ళేవారు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ ఎవరు వస్తుంటారు, మళ్ళీ పిల్లి గారడిలో దారిలో, తల్లి తండ్రి చేసే పాపం పుణ్యం కోరులు. అక్కడ బ్రహ్మంగారు రాస్తుంటారు రాతలు, ఇక్కడ ఎవరికి వారే చేస్తుంటారు చేతలు. అక్కడ బ్రహ్మంగారు రాస్తుంటారు రాతలు, ఇక్కడ ఎవరికి వారే చేస్తుంటారు చేతలు. చిక్కిన వారిని ఎత్తుకుపోతారు యమదూతలు.